సజ్జన సాంగత్యం. మొగిలిపట్టు గ్రామంలోని పెద్ద రైతుల్లో రామయ్య ఒకడు. ఆయనది పెద్ద లోగిలి. నలుగురన్నదమ్ములు కలిసికట్టుగా జీవిస్తూ ఉమ్మడిగా కట్టుకున్న ఆ పెద్ద ఇంటి లోగిలి ప్రతి సాయంత్రమూ పిల్లల ఆటపాటలతో కోలాహలంగా ఉంటుంది. అన్నదమ్ముల పిల్లలతో పాటు చుట్టుపక్కల వారి పిల్లలు కూడా అక్కడికి వస్తుంటారు. ఒకరోజు సూర్యాస్తమయమై చీకటి కమ్ముకుంటున్న వేళలో వీధి గుమ్మంలో గుర్రపు బండి ఆగిన శబ్దం విని పిల్లలందరూ కుతూహలంగా తొంగి చూశారు. అప్పటికే వీధి అరుగుమీద కూర్చుని ఉన్న రామయ్య అతడి పెద్ద తమ్ముడి బండిలోంచి దిగిన వృద్ధురాలికి ఎదురు వెళ్ళి, "బాగున్నావా పెద్దమ్మా?" అని పలకరిస్తున్నారు. ఆమెను చూడగానే పిల్లల ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి. "బామ్మ వచ్చింది, బామ్మ వచ్చింది" అంటూ సంబరంగా ఆమెను చుట్టుముట్టారు. ఈ బామ్మ రామయ్యకు పెద్ద తల్లి అయిన సావిత్రమ్మ. అక్కడికి 4 కోసుల దూరంలో ఉన్న రేపల్లెలో ఉంటుంది. ఆమెకు రామయ్య కుటుంబంతో, ముఖ్యంగా పిల్లలతో అనుబంధం చాలా చిక్కనైంది. ఆమె చెప్పే రకరకాల కథలు వింటున్నంతసేపు పిల్లలకు మరో ధ్యాస అంటూ ఉండదు. రాత్రి అయింది. పిల్లలంతా భోజనాలు ముగించి 4 వాకిట్లో చేరారు. బామ్మ రామయ్య చిన్న కొడుకు 10 ఏళ్ల గోపి కేసి చూసి, "ఏమిట్రా గోపి, మోచేతికి కట్టుకట్టావు?" అని అడిగింది. ఆ ప్రశ్నకు గోపి ఏదో చెప్పబోయేంతలో రామయ్య భార్య కల్పించుకొని, "మరేం లేదు అత్తయ్యా, వీడు పాఠశాలలో ప్రతి ఆకతాయి వెధవతోనూ స్నేహం చేస్తుంటాడు. ఏదో సమయంలో కీచులాట జరిగింది. ఇలా దెబ్బలు తిని ఇంటికొస్తుంటాడు" అన్నది. అప్పుడు బామ్మ గోపీని దగ్గరకు తీసుకుంటూ, "వీడు ఆకతాయే అయ్యుంటాడు. ఆకతాయి అయితే తప్ప మరొక ఆకతాయితో స్నేహం కుదరదు" అని, "ఒరే గోపీ, అన్నిటికన్నా ఉత్తమమైనది సజ్జన సాంగత్యం, అంటే మంచివాళ్లతో స్నేహం అన్నమాట. అలాంటి సజ్జన సాంగత్యాన్ని గురించి ఒక కథ చెబుతాను, అందరూ వినండి" అంటూ ఇలా చెప్పసాగింది. పూర్వం రామాపురంలో ఒక పెద్ద భూస్వామి ఉండేవాడు. ఆయన పరమధార్మికుడు, దయాపరుడు. ఆయనకు శ్రీకాంతుడు అనే ఒక కొడుకు ఉండేవాడు. ఆ కుర్రవాడు తండ్రికి తగిన కొడుకులాగే ప్రవర్తిస్తూ పిన్న వయసులోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. అదే ఊళ్ళో రాజయ్య అనే రైతుండేవాడు. సోమయ్య అతడి కొడుకు. తండ్రి కష్టజీవి. సోమయ్యకు పనంటే చిరాకు. ఎంత దుడుకువాడైనప్పటికీ చదువంటే చాలా ఆసక్తి ఉండేది. అందుచేత రాజయ్య కొడుకును ఊళ్ళో నారాయణాచార్యులు అనే గురువు నడిపే పాఠశాలకు పంపించడం ప్రారంభించాడు. ఆ పాఠశాలకు సోమయ్య ఈడువాడే అయినా శ్రీకాంతుడు కూడా వస్తూ ఉండేవాడు. వాడు సోమయ్యతో గౌరవంగా, స్నేహంగా మాట్లాడేవాడు. కాని సోమయ్య మాత్రం దుడుకుగా, పొగరుగా ప్రవర్తించేవాడు. కొన్నాళ్లకు శ్రీకాంతుడు, సోమయ్య ఇద్దరూ ఆచార్యుల వద్ద విద్యాభ్యాసం ముగించారు. శ్రీకాంతుడు తదుపరి విద్య కోసం అక్కడికి 2 కోసుల దూరంలో ఉన్న జమీందారుగారి పెద్ద పాఠశాలకు వెళ్ళసాగాడు. రాజయ్య శ్రీకాంతుడి తండ్రిని అర్థించి తన కొడుకు కూడా శ్రీకాంతుడితో కలిసి బడికి వెళ్ళి వచ్చేలా ఏర్పాటు చేశాడు. ఒకనాడు సోమయ్య తనతో కలిసి చదువుతున్న జమీందారుగారి అబ్బాయి రాజుమీద దూరం నుంచి ఆకతాయితనంగా రాయి విసిరాడు. రాయి ఆ కుర్రాడి తలకు తగిలి రక్తం రాసాగింది. జరిగింది వింటూనే ప్రధానోపాధ్యాయుడితో సహా విద్యార్థులందరూ ఒక్క పరుగున రాజు దగ్గరకు వెళ్లారు. ప్రధానోపాధ్యాయుడు విష్ణుశర్మ వైద్యుడి కోసం కబురు పంపి ఎవరో తెచ్చి ఇచ్చిన తడిగుడ్డను రాజుగాయం మీద నొక్కి పట్టుకొని విద్యార్థుల వైపు చూస్తూ, "ఎవరు రాజుమీద రాయి విసిరింది? విద్యార్థి అయి ఉండి ఇంత దుందుడుకుగా ప్రవర్తించిన ఆ మూర్ఖుడెవరు?" అంటూ తీవ్రంగా ప్రశ్నించాడు. అది వింటూనే సోమయ్య బిక్క చచ్చిపోయాడు. ఇంతలో ఒకరిద్దరు కుర్రాళ్ళు సోమయ్య దూరం నుంచి రాయి విసరడం తాము చూశామని ఆయనకు చెప్పారు. ఆ మాటలు వింటూనే విష్ణుశర్మ ఆశ్చర్యంగా, "సోమయ్య మన శ్రీకాంతుడి స్నేహితుడు. వాడు ఇలాంటి పని ఎందుకు చేస్తాడు?" అన్నాడు. గురువు అలా అనగానే సోమయ్యకు శ్రీకాంతుడి మంచితనము,
తన నీచ స్వభావము తెలిసివచ్చాయి. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది గమనించిన విష్ణుశర్మ వాడు రాయిని విసిరాడని చెప్పిన పిల్లలతో, చూశారా, నేనింకా ఏమీ అనకుండానే సోమయ్య ఎలా బాధపడుతున్నాడో, ఇంకెప్పుడు చూసి చూడని మాటలు చెప్పకండి అన్నాడు. ఆ మరుక్షణమే రాజు సోమయ్య వైపు స్నేహంగా చూస్తూ, సోమయ్య శ్రీకాంతుడికే కాదు, నాకు కూడా స్నేహితుడే. వాడిలాంటి కొంటె పనులు చెయ్యడు అన్నాడు. ఇది విన్న సోమయ్య నెమ్మదిగా విష్ణుశర్మను సమీపించి తలవంచుకొని, గురువుగారు, రాజుమీద రాయి విసిరింది నేనే. రాజు, శ్రీకాంతులిద్దరూ మంచివాళ్ళు కనుక నన్ను నిర్దోషిగా చెబుతున్నారు. నన్ను క్షమించండి అన్నాడు. విష్ణుశర్మ సోమయ్య ప్రవర్తనకు ఆనందిస్తూ ఏదో అనేలోగా రాజు, శ్రీకాంతులిద్దరూ, గురువుగారు, రాయి విసిరింది సోమయ్యే అని మాకు తెలుసు. కాని చేసిన తప్పుకు వాడు పశ్చాత్తాపపడుతున్నాడని గమనించి మేం సోమయ్య నిర్దోషి అని చెప్పాం. వాణ్ణి శిక్షించకండి అన్నారు. విష్ణుశర్మ వాళ్ళు చెప్పిన దానికి చాలా సంతోషించి సోమయ్యతో, ఒరే, ఈ క్షణంలో నీకు సజ్జన సాంగత్యం లభించింది. ఎంత అదృష్టవంతుడివి అన్నాడు. కథ ముగించిన బామ్మ, పిల్లలు సజ్జన సాంగత్యం చేస్తే ఎలా ఉంటుందో మీక్కూడా తెలిసొచ్చిందా అన్నది. పిల్లలంతా ఆనందంగా, ఓ, బాగా తెలిసింది బామ్మ, ఇక నుంచి మేం కూడా మంచి వాళ్లతోనే స్నేహం చేస్తాం అన్నారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరిన్ని కథల కోసం పాతకాలం కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.